హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చూడండి తెలుసుకోండి ఛానల్. ఇవాళ మన వీడియోలో నేను అపో ఎన్కో M32 నెక్ బ్యాండ్ రివ్యూ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. దీన్ని నేను 2 months నుంచి వాడుతున్నాను. ఈ ప్రోడక్ట్ అయితే చాలా 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 బాగుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీని ముందుది వచ్చేసి అపో M31 అనమాట. అదైతే చాలా 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 సక్సెస్ఫుల్ అయిన ఒక నెక్ బ్యాండ్. దాని తర్వాతది M32. ఇది దానికంటే ఎక్కువ ఫీచర్స్ తోటి దానికంటే తక్కువ రేటుకి మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. నేను వాడి చూశాను. సౌండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్. ఎవరైతే మ్యూజిక్ బాగా వినాలి అనుకునే వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్ అనమాట. ఎవరైతే దీన్ని అరౌండ్ 1500 to 1700 వారి బడ్జెట్ అయ్యింది పర్చేస్ చేసుకోవాలి, నెక్ బ్యాండ్ కావాలి అని చూస్తున్నారో వాళ్ళకి ఇదైతే మంచి సజెస్టబుల్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. మనకి చూస్తున్నారు కదా, బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. దీనిపైన అపో ఎన్కో M32 అని వచ్చిందనమాట. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి దీని స్పెసిఫికేషన్స్ అన్నీ నోట్ చేసి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది 10 minutes ఛార్జింగ్ పెడితే మనకి 20 hours మ్యూజిక్ ప్లేబ్యాక్ అవుతుంది అనమాట. జస్ట్ 10 minutes ఛార్జ్ తోటే మనకి 20 hours ఛార్జింగ్ టైం మాత్రం దీనిది చాలా బాగుంది ఫ్రెండ్స్. తక్కువ టైం ఛార్జ్ తోటే చాలా మనకి ఎక్కువ అవర్స్ అనేది వర్క్ చేస్తుంది. అండ్ 10 minutes ఛార్జ్ పెడితే మనకి 28 hours బ్యాటరీ లైఫ్ ఉంటుందన్నమాట. స్టాండ్ బై 28 hours ఉంటుంది. అండ్ బేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇందులో వీళ్ళు రాసినట్టుగానే మనకి బేస్ చాలా బాగుంది. అండ్ వాటర్ ప్రూఫ్ ఫ్రెండ్స్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ డ్యూయల్ డివైస్ ఫాస్ట్ స్విచ్చింగ్ అనమాట. మనం ఎట్ ఏ టైం 2 డివైజులు కనెక్ట్ చేసుకోవచ్చు. మన దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయి, 2 మొబైల్స్కి కనెక్ట్ చేసుకోవాలి ఎట్ ఏ టైం అనుకుంటే మనం 2 మొబైల్స్కి ఇది కనెక్ట్ అవుతుంది ఒకేసారి. అలాగే బ్లూటూత్ వెర్షన్ వచ్చేసి దీన్ని 5.0 అనమాట, లేటెస్ట్ వెర్షన్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ప్యాకింగ్ అయితే చూడొచ్చు, మనకి ఇలా పట్టుకొని క్యారేజ్ చేసుకోవడానికి అన్నట్టు ఉంది. ఏదో ఒక షాపింగ్ చేసిన బ్యాగ్లో ఉందన్నమాట. ఓపెన్ చేస్తున్నాను. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉందన్నమాట. ఇది మన నెక్ బ్యాండ్. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇందులో మనకి ఇంకా ఏమొచ్చినాయి అంటే ఒక చిన్న బాక్స్లా ఉంది. ఇందులో మనకి ఎక్స్ట్రా ఇయర్బడ్స్ ఇచ్చారు. 2 pairs ఉన్నాయన్నమాట. 2 pairs ఎక్స్ట్రా ఇయర్బడ్స్ ఇచ్చారు. అండ్ ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి C టైప్ అనమాట. C టైప్ ఛార్జింగ్ కేబుల్. అండ్ యూజర్ మాన్యువల్, దీని స్పెసిఫికేషన్స్, దీని గురించి మొత్తం అన్నీ కూడా మనకు ఉన్నాయి. యూజర్ మాన్యువల్. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ నేను ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ మన నెక్ బ్యాండ్. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ప్యాకింగ్ అయితే చాలా 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 నీట్గా అట్రాక్టివ్గా ఉంది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. నేను దీన్ని ఫ్రెండ్స్, దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 1799 రూపాయలు అనమాట. దీన్ని 3 months బ్యాక్ రిలీజ్ అయింది. ఇది 3-4 months బ్యాక్ రిలీజ్ అయింది. దీన్ని ప్రీ బుకింగ్ చేసుకునే వాళ్ళకి 1499 రూపాయలకి అయితే వస్తుంది. 300 రూపీస్ అనేది డిస్కౌంట్ వచ్చిందనమాట. అండ్ ప్రస్తుతానికైతే ఇది 1799 అంటే 1799 రూపాయలకి మనకి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అది అవైలబుల్గా ఉంది. అండ్ ఇదైతే చాలా సక్సెస్ఫుల్ అయిన మోడల్ అనమాట. ఇది మన నెక్ బ్యాండ్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఇది అయితే చాలా 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 ఫ్లెక్సిబుల్గా ఉంది. మనకి ఎలా ఉంచితే అలా ఉందన్నమాట. చాలా లైట్ వెయిట్గా ఉంది, అసలు వెయిటే లేదు. అసలు మనం ఏదైనా ఒక నెక్ బ్యాండ్ క్యారీ చేస్తున్నామన్న ఫీల్ అయితే అస్సలు ఉండదు. చాలా ఫ్లెక్సిబుల్గా చాలా చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ ఇది మన అండ్ ఇదైతే చాలా సక్సెస్ఫుల్ అయిన మోడలు.
ఇది ఎవరికైతే కావాలో వాళ్ళు నేను లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్, మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వస్తువులకి ఇది మన నెక్ బ్యాండ్ అనమాట. మీరు చూడొచ్చు దీని ఫ్లెక్సిబిలిటీ అండ్ చాలా 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 లైట్ వెయిట్గా ఉంది. మీరు అసలు నెక్లో మనం క్యారీ చేస్తున్నాము వెయిట్ అనేది అస్సలు ఏం లేదు ఫ్రెండ్స్, చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ ఫ్లెక్సిబిలిటీ చూడొచ్చు, మీరు ఎలా ఉంచితే అలా మనకి ఏ విధంగా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఇవి వచ్చేసి మన ఇయర్ బడ్స్. దీని క్వాలిటీ చూడొచ్చు, ఇయర్ బడ్స్ చాలా సాఫ్ట్గా అసలు ఉన్నాయన్నమాట. మన చెవిలో పెట్టుకుంటే చాలా స్మూత్గా ఉన్నాయి. మనకి ఏమాత్రం చెవి నొప్పి అది లేకుండా కరెక్ట్గా మన ఇయర్కి ఫిట్ అవుతున్నాయి అన్నమాట. అండ్ ఈ ఎక్స్ట్రా ఇయర్ ఇది క్యాప్ ఉంది కదా, ఇది ఇయర్ బడ్స్ అవి పడిపోకుండా ఉండడం కోసం మనకి సపోర్ట్ ఇస్తుంది. అండ్ దీని బేస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రతి చిన్న నోట్స్ కూడా చాలా క్లారిటీగా వినిపిస్తున్నాయి. మ్యూజిక్ వినే వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. చాలా 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 బాగుంది. అండ్ వస్తువులకి ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ అనమాట. ఇది మనకి కావాల్సినప్పుడు ఇలా మెల్ల వేసేసుకొని మనం పాటలు అవి విన్న తర్వాత అక్కర్లేదు అనుకుంటే దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేస్తే ఇంకా స్టాప్ అయిపోతుంది అనమాట. ఇది ఎప్పుడైతే మనకి ఇలా క్లోజ్ చేసామో అండ్ మ్యూజిక్ ప్లే అవ్వడం ఆఫ్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఇంకా మనకి ఎక్కువ వస్తుంది అనమాట. ఇదైతే మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మీరు చూడొచ్చు, దీనికి ప్లస్ మైనస్ 2 బటన్స్ ఉన్నాయి, మధ్యలో హోమ్ బటన్ ఇచ్చారు. అండ్ ఈ హోమ్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది అనమాట. అప్పుడు బ్లింక్ అయినప్పుడు మన మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్ అనమాట. అండ్ అలాగే దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి సాంగ్స్ అనేవి ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ మైనస్ని లాంగ్ ప్రెస్ చేయడం వలన సాంగ్స్ అనేవి ఒకటి ప్రీవియస్ బ్యాక్ వెళ్ళచ్చు అనమాట. ముందు సాంగ్స్కి అయితే వెళ్ళచ్చు. అండ్ ఇది కనిపిస్తుంది కదా మీకు, మీరు చూడొచ్చు. ఇదే దీని ద్వారా మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే నేను వాడి చూసాను, నాకు స్టాండ్ బై అయితే 24 hours ఉంది ఫ్రెండ్స్. నేను బాగా ఎక్కువే వాడుతున్నాను, ఎందుకంటే కాల్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను. అయినా కానీ నాకు ఛార్జింగ్ టైం చాలా ఎక్కువ వస్తుంది. నియర్లీ 18 hours అలాగా వచ్చేస్తుంది ఛార్జింగ్ టైం. అండ్ మ్యూజిక్ కూడా నేను కంటిన్యూగా వింటూ ఉంటాను అనమాట ఎక్కువ. అండ్ చాలా బాగుంది సౌండ్ క్లారిటీ అది కూడాను. బేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది, అందులో అయితే ఇంకా నో డౌట్. ఎవరైతే వారి బడ్జెట్ నియర్లీ 1500 to 1700 రూపీస్ అయి ఉంటే దీన్ని తప్పకుండా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అపో మనకి బ్రాండెడ్ కూడా, కాబట్టి ఇదైతే మీడియం బడ్జెట్లో, లో బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యన ఇయర్ఫోన్స్ హెడ్ఫోన్స్ చాలా 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 కాస్ట్లీ ఉన్నాయి. లో బడ్జెట్లో మంచి ఫీచర్స్ అయితే వచ్చింది. అండ్ దీని ముందు ప్రీవియస్ది వచ్చేసి M31 అనమాట. దానికంటే బెటర్ ఫీచర్స్ తోటి మనకి ఇది వచ్చిందని చెప్పుకోవచ్చు తక్కువ ప్రైస్లో. అది M31 అయితే మనకి ఫస్ట్లో 2200 రూపీస్, అరౌండ్ 2200 రూపాయలలో లాంచ్ అయింది. తర్వాత దాని వాళ్ళు 1900 రూపీస్ కూడా సేల్ చేశారు. అండ్ ఇదైతే 1799 ఉందన్నమాట ఇప్పుడు. దానికంటే తక్కువ రేట్లోనే మనకి ఇంకా సౌండ్ క్లారిటీ మంచిగా మంచి ఫీచర్స్ తోటి మనకి అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో అయితే మనకి ఇన్బుల్ట్ మైక్ ఉందన్నమాట. దీని ద్వారా మనం కాల్స్ అవి మాట్లాడుకోవడం చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ నాయిస్ అనేది అంతగా వినిపించట్లేదు ఫ్రెండ్స్. మనం ఎవరితోటైనా మాట్లాడినప్పుడు వాళ్ళకి సరౌండింగ్ నాయిస్ అది కూడా పెద్దగా వినిపించట్లేదు. అలాగే మన సాంగ్స్ వినేటప్పుడు కూడా మనకి నాయిస్ అనేది పెద్దగా వినిపించట్లేదు ఫ్రెండ్స్. బయట సౌండ్స్ అనేవి ఏమి వినిపించట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను దీన్ని మొబైల్కి కనెక్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. అండ్ దీన్ని కనెక్ట్ చేసే ముందు మనం ఈ 2 లింక్స్ని
విడదీయాలన్నమాట. విడదీయగానే చూసారా ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయిన తర్వాత ఇది మధ్యలో కనిపిస్తుంది కదా హోమ్ బటన్ అనమాట. మధ్యలో లాంగ్ ప్రెస్ చేస్తే మనకి లైట్ స్పీడ్గా బ్లింక్ అవుతుంది అన్నమాట. గ్రీన్ కలర్లో మీరు చూడొచ్చు. ఇప్పుడు స్పీడ్గా బ్లింక్ అవుతుంది అంటే ఇది పేర్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు నేను మొబైల్ తీసుకొని నా దాంట్లో బ్లూటూత్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆన్ చేసుకున్నాను అండ్ ఓకే వచ్చింది కదా Oppo Enco M32 కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పేరు అడుగుతుంది. పేరు ఓకే పేరు అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ దీనిది కాల్స్ మాట్లాడుకోవచ్చు, ఆడియో వినొచ్చు అండ్ దీని బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకే నేను మీకు సాంగ్ని ఒకటి ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ దీన్ని మనకి సాంగ్ని ప్లే చేస్తున్నాను. ఓకే ప్లస్ని లాంగ్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది అనమాట. చూడొచ్చు నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. అదే మైనస్ని లాంగ్ ప్రెస్ చేస్తే ప్రీవియస్కి వస్తుంది. మైనస్ని లాంగ్ ప్రెస్ చేశాను ప్రీవియస్ సాంగ్కి వచ్చింది అనమాట. డబుల్ ట్యాప్ చేస్తున్నప్పుడు గూగుల్ వాయిస్ అసిస్టెంట్స్ అనేది ఓపెన్ అవుతుంది. చూడొచ్చు. ఇప్పుడు నేను హోమ్ బటన్ని డబుల్ ట్యాప్ చేశాను. గూగుల్ వాయిస్ అసిస్టెంట్స్ మనకి ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ దీని స్పెసిఫికేషన్స్. అలాగే కాల్ మాట్లాడేటప్పుడు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ కాల్ కట్ చేయాలనుకుంటే దీన్ని ఒకసారి ట్యాప్ చేస్తే కాల్ కట్ అయిపోతుంది. ఒకసారి అండ్ కాల్ వచ్చినప్పుడు ఒకసారి ట్యాప్ చేయడం వల్ల కాల్ అనేది మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెండిట్లే మళ్ళీ మనం ఈ విధంగా కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా ఇది డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట. మళ్ళీ దీన్ని మనం ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. ఇదైతే చాలా మంచి ఫీచర్స్ ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఈ రెండు క్లోజ్ చేశాను. మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఏదైనా కాల్ వచ్చినప్పుడు మాట్లాడాలంటే దీన్ని మన విడదీయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మనకు కనెక్ట్ అయిపోయింది. చూసారా ఇదైతే చాలా 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 మంచి ఫీచర్ ఫ్రెండ్స్. మనకి ఛార్జింగ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చాలా ఎక్కువ టైం అనేది వస్తుంది. అండ్ దీని సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. అండ్ ఎవరైతే నెక్ బ్యాండ్ కావాలి అనుకుంటున్నారో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను ఇంతకుముందు బోల్ట్ ఇయర్బడ్స్ యొక్క వీడియో ఒకటి చేశాను ఫ్రెండ్స్. అవి కూడా చాలా 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 బాగున్నాయి. నెక్ బ్యాండ్ కాకుండా వేరే ఇయర్బడ్స్కి వెళ్ళాలనుకుంటే బోల్ట్ ఇయర్బడ్స్ అనేది మంచి ఆప్షన్ ఫ్రెండ్స్. అది కూడా మీరు కావాలంటే దాని రివ్యూ నేను మన ఛానల్లో చెప్పడం జరిగింది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.